పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మట్టి ఇండ్లలో నివసించుచున్న మా కొరకు నీవేర్పాటు చేసిన నియమమును మాకు తెలియపరచుము నాయన. దానిని మేము గ్రహించి గైకొని ప్రభువు నీ రాజ్యములో మేము చేరునట్లు, నీవు మా కొరకు ఏర్పాటు చేసిన ఐశ్వర్యమును మేము స్వతంత్రించుకున్నట్లు మా ఎడల నీ దయను విస్తరింపచేయి. శరీర ఇచ్చల వలన కలుగు బలహీనతల నుండి, వాటి బలవంతము వలన కలుగు హీనస్థితి నుండి మమ్మలను తప్పించి ఆత్మ ఫలమును ఫలింపచేసి కృప చూపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. దినమెల్లని పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లని పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నా, నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లని పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదను. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము
కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చదువుతాను. లేదా అన్నది మనం చదవద్దు, ఎందుకంటే అది చదవాలంటే ముందు ఉన్న మాట కూడా చదవాలి. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఇది మనకు బాగా తెలిసిన సుపరిచితమైనదే, చాలా చిన్న వాక్యం కూడా. అయితే అనుగ్రహము అంటే మనందరికీ తెలుసు కదా. అనుగ్రహము అనేది 2 పదాలు, అనుగ్రహము. ఈ అను అంటే వెంట ఉంటే దాన్ని అనువుగా అంటాం కదా, అంటే వెంట ఉండడం. గ్రహము అంటే తీసుకోవడం, గ్రహించడం, అంటే వెంట తీసుకొని పోవడం అని అర్థం. ఏది ఆ పదానికి. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమనుంది? దేవుని అనుగ్రహము అనేసరికి ఇది భౌతిక రూపం నుండి ఆత్మరూపంలోకి మారిపోతుంది. అంతేనా? ఎందుకని? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపి. ఆయనకున్న 3 లక్షణాలు ఏంటి? దేవునికున్న 3 లక్షణాలు: ఆయన అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. ఈ 3 దేవునికి ఉన్నటువంటి లక్షణాలు. కనుక ఎప్పుడైతే ఈ అనుగ్రహము అనే ఈ పదము దేవుని అనుగ్రహం అయిందో దాని భావమే మారిపోతుంది. దేవుని అనుగ్రహము అంటే ఒక పనిలో మనము విజయం సాధించడానికి, దేవుని ప్రజలైన వారు ఒక పనిలో గెలవడానికి, విజయం సాధించడానికి దైవత్వము నుండి వచ్చేటువంటి ఒక మద్దతు, లేదా ఒక బలము, లేదా ఒక సహాయం. దైవ అనుగ్రహము అంటే, దేవుని అనుగ్రహము అంటే మనము ఏదైనా ఒక పనిని చేయడానికి, లేదా పూర్తి చేయడానికి, సాధించడానికి దేవుని దగ్గర నుండి వచ్చే దైవత్వం ఏదో అది దైవానుగ్రహం. కనుక అక్కడ ఏమని రాసింది? దేవుని అనుగ్రహము. మనం దీనిని చాలా వాటికి అన్వయించుకుంటాం. దీని స్వచ్ఛత వేరు, ఈ పదం యొక్క స్వచ్ఛత వేరు, దీనిని మనం అన్వయించుకోవడం వేరు. ఎందుకంటే ఒక కవి రాశాడు, అంటే కవి అంటే ఒక వేదాంతే. ఈ పుస్తకం అనేది, బైబిల్ అనేది ఒక అద్దం లాంటిది అని. అది నేను నమ్మను, కానీ అతను రాసింది చెప్తున్నాను. ఆయన ఒక బ్రిటన్లో ఉన్న ఒక వేదాంతి. ఈ బైబిల్ గ్రంథం అనేది అద్దం లాంటిది, అందులో ఎవరు చూసుకుంటే వారి బొమ్మే కనిపిస్తుంది అని. ఒక కోతి చూసుకుంది అనుకోండి, అద్దంలో ఏం కనిపిస్తుంది? కోతే కనిపిస్తుంది. అంటే ఒక మనిషి యొక్క మానసిక సంకల్ప వికల్పాలు ఏవైతే ఉంటాయో వాడి ఆలోచనను బట్టే ఆ బైబిల్లో ఉన్నది అర్థమవుతుంది అని అతని ఉద్దేశం. చదివేవాడు దేవుని మనస్సుతో చదవాలి, అది అర్థమయ్యే తీరు ఒకలా ఉంటుంది. అలా కాకుండా సామాజికమైనటువంటి ఆలోచనతో కనుక చదివితే దీన్నే ఉంటారు కమ్యూనిస్టులు కూడా, దీన్నే ఉంటారు, ఇది మాదే అంటారు. ఎందుకని? ఇందులో అవినీతి మీద నీతి చేసిన తిరుగుబాటు ఉంది అని. యేసుక్రీస్తు నిజమైన కమ్యూనిస్ట్ అంటాడు. అంటే వాడి దృక్పథం అది. అయితే ఇందులో ఉన్న మాట ఏంటంటే, దేవుని అనుగ్రహము అంటే దేవుని దగ్గర నుండి నరుని మీదికి వచ్చేటువంటి అనుగ్రహము. అనుగ్రహం అంటే ఏం చెప్పాం మనం? ఒక పనిని సాధించడానికి దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి దైవత్వము, మనకిచ్చేటువంటి బలము, మన కలుగజేసే తాహత ఏదో ఉందో దానిని మనము అనుగ్రహము అంటాం. దేవుని అనుగ్రహము దేని కొరకు ప్రేరేపిస్తుందట? మారు మనస్సు పొందడానికి. ప్రేరణ అంటే ఏంటి? కితకితలు పెట్టడం లాంటి.
కితకితలు పెట్టడం అనేది ఒక ప్రేరణ. స్తబ్దంగా కూర్చున్నాం అనుకోండి, ఇలా అనేసరికెల్లా తుళ్ళు పడతాం. ఏమయ్యాడు ఇప్పుడు? స్తబ్దంగా ఉన్నవాడు చైతన్యవంతుడు అయ్యాడు, యాక్టివ్ అయ్యాడు అని అర్థం. కనుక ఈ మారు మనస్సు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నది అని నీకు తెలియడం లేదు. అది ఇక్కడ చెప్తున్నది. దేవుని అనుగ్రహము నిన్ను మారు మనస్సు పొందుటకు ప్రేరేపించుచున్నది అని ఎరుగక నీవేవేవో ఆలోచిస్తున్నావు. అంటే దేవుని అనుగ్రహము ఒక మనుష్యునికి ఏమిస్తుంది? ఏ ప్రేరణ ఇస్తుంది? ఇదేమన్నా సృష్టిస్తున్నాము మనం అర్థం కొత్తగా? అక్కడ దేవుని లేఖనంలో ఏదైనా వేరే అర్థాన్ని మనం ఉంచడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నామా? అది ఒక ప్రశ్నగానే మనకు పౌలు రాశాడు. అందులో రోమీలు అంటే మనకు తెలుసు కదా, రోమీయులు చాలా జ్ఞానవంతులు, చాలా విమర్శనతో చూస్తారు. రోమీయులకు రాసి పత్రికలో ఉన్నంత వివరం మళ్ళా హెబ్రీయుల దగ్గరే కనిపిస్తుంది. చాలా పటుత్వంగా ఉంటుంది. ఈ 2వ అధ్యాయం దాటడానికి చాలా రోజులు పడుతుంది మనకి. రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో కూడా చాలా వివరం రాస్తాడు పౌలు. చూడండి, 1వ అధ్యాయం 18వ వాక్యం నుండి చూద్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇది మీరు నిదానంగా చదివితే దీని బలమేంటో తెలుస్తుంది. దేవుని కోపము అనేది అది తట్టుకోలేనిది. అది బయలుపడుతుంది అంటే ఎవరి మీద? అంటే సత్యమును అడ్డగించే దుర్నీతి మీద అని ఎప్పుడైనా చెప్పుకున్నాం. మామూలుగా ఇది సందర్భాన్ని చదువుతున్నాం మనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. ఒక మనుష్యుడికి దేవుని గురించి ఎంత అర్థం చేసుకోగలడో అంత శక్యమైనది అంటే సాధ్యమైనది. గ్రహించడానికి అర్థమైనంత వివరము దేవుని గురించి మనుషులకు తెలియజేయబడింది. అంటే పౌలు రాసిన రోమీయులకు రాసిన ఆ బలం, ఎంత బలాన్ని దేవుని ఆత్మ వినియోగించడో మనకు తెలుస్తుంది. అందులో ఆయన ఏంటి విశదపరచబడింది? దేవుడు అది వారికి విశదపరచను. ఎలాగ విశదపరిచాడు? ఆయన అదృశ్య లక్షణములు, ఇవే ప్రధానం. దేవుని లక్షణాలు దృశ్యమైనవి కావు. అది అంటే ఈసారి ఎప్పుడు నేను చెప్పుకుందాం సందర్భం వచ్చినప్పుడు. ఆయన అదృశ్య లక్షణములు ఏంటవి అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. వారికి జవాబు చెప్పవలసిన పని లేదు. అలాంటి వారికి వాళ్ళు ఏం చేశారట? మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అంటే ఎవరి గురించి ఇదంతా? అన్యజనుల గురించి, రోమీయుల గురించి, మన భారతీయుల గురించి కూడా. అది వారికి దేవుడు అంటే మన ఇండియన్ ఫిలాసఫీలో దేవుని గురించి నిర్వచించిన, మరి రోమన్స్ ఏమి ఉన్నదో నేను అది చదవలేదు, నాకు అది తెలియదు. ఏదో టాబో కట్టాలుగానే విన్నాను. కానీ మన దేశంలో ఉన్నది కనుక మన దేశంలో దేవుని గురించి ఎంత జ్ఞానం ఉండాలో అంత జ్ఞానము ఉంది. వాళ్ళు చేసిన తప్పు కూడా ఇక్కడ రాసింది చూడండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఎలా బుద్ధిహీనులయ్యారో చెప్తున్నాను. వారు
అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఇది మన దేశంలో ఉంది కదా. అక్షయుడు అదృశ్యుడయ్యేవాడిని క్షయమైపోయే దృశ్యమయ్యే రూపంలోకి మార్చేశారు. అది ఎక్కడ జరిగింది? ఎక్కువ మన దేశంలోనే జరిగింది. అలాగే వాళ్ళు ఐగుప్తీయులు వాళ్ళందరూ చేసినవే ఇవి. కాకపోతే మన దేశంలో ఇది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఇప్పుడు ఏంటి మనం చదివే వాక్యం ఏంటంటే, దేవుని అనుగ్రహము కేవలము మనుష్యుని మారు మనస్సు పొందడానికి మాత్రమే ప్రేరేపిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నన్ను ఫ్యాక్టరీ పెట్టమని దేవుడు ప్రేరేపిస్తున్నాడంటే దైవ ప్రత్యక్షత కలిగిన వాడు నమ్మడు. నన్ను ఈ బిజినెస్ పెట్టమన్నాడు దేవుడు అని అంటే దేవుని ఎరిగిన వాడు ఎవడు దానిని నమ్మడు. దేవుడు ఎన్నడూ ఎవరిని భూ సంబంధమైన విషయాలలో ప్రేరేపించడు. మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. మీకు ఒకవేళ శరీర సంబంధమైన అభిప్రాయాలు లేదా అపేక్షలు ఉంటే అది నీ వ్యక్తిగతం. నేను చెప్పేది సర్వజనీనంగా దైవత్వ సంబంధమైన సమాచారం ఏంటంటే, దేవుని అనుగ్రహము, దేవుని వలన కృప భూ సంబంధమైన అంశాలకు అనుగ్రహింపబడదు అని ఇది తెలుసుకోండి. దేవుని దయ వలన నేను ఇది సంపాదించుకున్నాను అనకూడదు. దేవుని కృప వలన ఇది నాకు దొరికింది అనకూడదు. దేవుని కృప కేవలము మనిషి రక్షణ కొరకు మాత్రమే విధించబడింది. అదే ఈ వాక్యంలో కొంత ఇక్కడ రాసి ఉంది. ఏమంటున్నాడు అతను? దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అని ఎరుగక ఆయన నాకు సరి కనిపించలేదు. మీరు చదవండి. ఈ ప్రేరేపించుచున్నది అంటే ప్రోత్సహించుచున్నది అని అర్థం. ప్రేరేపణ అంటే ఏంటి? ఉత్సాహపరచడం, సాధించడానికి నిన్ను ముందుకు తోయడం. కనుక నిన్ను ఈ మారు మనస్సు పొందడానికే ఇక్కడ ఉన్నటువంటి క్రియ. ఇది నిజానికి ప్రేరేపణ అనేది క్రియాపదం. మనకు ఉన్నాయి కదా క్రియలు, నామవాచకాలు ఉంటాయి కదా. ఆ పదానికి ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి దాని అర్థం ఉంటుంది. కనుక ఇక్కడ ప్రేరేపించడం అనే క్రియ ఏం చేస్తుంది? నిన్ను ఒక పని చేయమని నిన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఏ పని చేయమని? మారు మనస్సు పొందమని. నిన్ను దేవుని యొక్క అనుగ్రహము దీని కొరకే నిన్ను ప్రేరేపిస్తుంది అని నీవు ఎరుగలేదు. అది దేవుని యొక్క ఆత్మ యొక్క మన మీద అభియోగం. నీవు ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. తృణీకరించడం అంటే తేలిక చేయడం, చూసి చూడనట్టు ఉండడం లేదా అలక్ష్యం చేయడం. తృణీకరించడం అంటే, తృణము అంటే అల్పము, ఇంకేం లేదు, చిన్న చూపు చూడడం. తృణధాన్యాలు అంటావా? అనలేదా? చోళ్ళు, గంట్లు, సామలు ఇప్పుడు తినేవి అవే కదా. ఆ ధాన్యాలు ఏమంటారు? ధాన్యం అంటే మన బియ్యం, గోధుమలు, ఇవి ధాన్యాలు. తృణధాన్యాలు అంటే చిన్న గింజలు లాంటివి. కనుక తృణీకరించడం అంటే ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ తక్కువగా చూడడం, చిన్న చూపు చూడడం. నీ దేవుని అనుగ్రహ ఐశ్వర్యము నీవు తృణీకరిస్తున్నావా, చిన్న చూపు చూస్తున్నావా అని ఇక్కడ ప్రశ్న. రోమియో సంఘానికి పౌలు వేసిన ఒక ప్రశ్న. ఇందులో అనుగ్రహము ఏమన్నాడంటే ఐశ్వర్యము అన్నాడు. రెండవ పదాలు ఏమన్నాడంటే, మొదటిది అనుగ్రహము, రెండవసారి చెప్పినప్పుడు ఏమన్నాడు దాన్ని? ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యము ఎవరి ఐశ్వర్యము చెప్పండారా? ఆయన అంటే ఎవరు? దేవుడే. దేవుని ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యంలో ప్రధానమైన భాగం ఏంటి? అనుగ్రహము. అంతేనా?
అంటే దేవుని నోట నుండి వచ్చిన మాట ఏ ప్రభావాన్ని మన మీద చూపించాలో అది చూపించకపోతే, పదాన్ని కంఠస్థపెట్టడం కాదు, దాన్ని భావాన్ని మనము ధారణ చేసుకోవాలి. మన హృదయంలో గైకొనడం అంటాం కదా. అనుగ్రహము అనగానే ఆ అర్థం మనలో రావాలి. అనుగ్రహము, అనుగ్రహానికి సంబంధించిన ఐశ్వర్యము. దేవుని లేఖనంలో పరిశుద్ధాత్ముడు రాయించిన పదం ఏంటంటే అనుగ్రహమే ఐశ్వర్యము, అనుగ్రహము వలననైన ఐశ్వర్యము అని రాయబడి ఉంది. ఐశ్వర్యము అనేది తరగని సంపద. ఇందాక అనుగ్రహం అంటే ఏం చెప్పుకున్నాం మనం? దైవత్వము వలన ఒక మనిషికి దొరికేది ఏదో అది 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 ఇక్కడ ఏమని చెప్పబడింది? ఐశ్వర్యము, దేవుని చేత అనుగ్రహింపబడిన ఐశ్వర్యము అని ఇక్కడ వ్రాయబడింది. అది ఏంటి అంటే మారు మనస్సు. మారు మనస్సు. మీరు ఈ వాక్యాన్ని చదవండి, ఏముందో చూడండి. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును తృణీకరిస్తావా? అనుగ్రహ ఐశ్వర్యములో పార్శ్వాలు ఉన్నాయి ఇక్కడ. సహనం, సహించడం, ఓపికగా ఎదురు చూడడం. ఓపిక అనేది ఎప్పుడు వస్తుంది? నాకు ఇష్టం లేనిది, నాకు బాధ కలిగేది, నాకు అవమానం కలిగించేది, నన్ను హీనపరిచేది జరుగుతున్నా తట్టుకొని ఓపికగా ఉండడం. ఓపిక అనేది అది సహనము, సహించడం. అలాగా ఒక పక్క మన హేయ కార్యాల చేత దేవుణ్ణి రెచ్చగొడుతున్నా, ఆయన చూడలేని పనులు మనం చేస్తున్నా, వినలేని మాటలు ఆడుతున్నా, ఆయన మనతో రాలేని స్థలాలకు మనం వెళుతున్నా, ఉంది కదా కీర్తనలు ఉంటుంది, మనం ఎక్కడెక్కడ ఉండకూడదో, ఏమేమి మాట్లాడకూడదో లేదా? ఏమనుంది? దుష్టులు వాళ్ళు చెప్పి ఆలోచన చొప్పున నడవకూడదు, పాపులందరూ ఎక్కడ ఎక్కువ ఉంటారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి కూర్చోకూడదు. అపహాస్యము అంటే హాసము, హాస్యము, అపహాస్యము అని 3 పదాలు ఉన్నాయి. అలాగా అపహాసం చేసేవాళ్ళు ఎవడు అంటే ఎదుటివాడిని గేలి చేస్తాడట. అపహాస్యము అంటే వారు చేసిన దానినే వెటకారంగా చెప్తాడన్నమాట అపహాస్యం చేసేవాడు. ఇప్పుడు మెల్లకన్ను ఉన్నవాడు వచ్చాడు అనుకోండి ఎదురుగా, రే వాడు ఎటు చూస్తున్నాడు రా, వాడు ఎటు చూస్తే వీడికి ఎందుకు, వాడు ఎటు చూస్తున్నాడో వీడికి తెలియదు, వీడికి అనవసరమే. కానీ వీడేం చేస్తాడు? వాడికి ఉన్నటువంటి అవలక్షణాన్ని బట్టి నవ్వుతాడు. వాడేం చేస్తుంటాడు? ఒకడు కలిగిన సహజత్వాన్ని వికృతంగా మార్చి నవ్వేలాగా చేస్తాడు. అపహాస్యం చేసేవాడు. అనేది అందులోనే ఉంది, వ్యతిరేకంగా, విరుద్ధంగా అని. ఇలాంటి వారు ఉన్న చోట్లలో ఒక దేవుని పిల్లడు ఉండకూడదు. అక్కడ ఉండకుండా ఎక్కడ ఉండాలో అందులో చెప్పింది. ఇక్కడ ఏంటి? ఆయన అనుగ్రహ ఐశ్వర్యం ఏది? దేవుని చేత నరునికి అనుగ్రహింపబడిన ఐశ్వర్యము, తరగని సంపద ఏంటి అంటే మారు మనస్సు. మారు మనస్సు అంటే శరీర క్రియలను ఇష్టపడని మనస్సు. శరీర క్రియలను అస్సలు మనసుకు రానివ్వకుండా అడ్డగించుకునే శక్తిని పొందడమే ఈ దేవుని యొక్క ఐశ్వర్యం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు గీత గీసుకొని ఉండాలి. దేవుని అనుగ్రహము, దేవుని అనుగ్రహ ఐశ్వర్యము. అనుగ్రహము, ఐశ్వర్యము ఈ 2 దేవునివే. ఇంకా దీనిలో ఖచ్చితత్వం మనకు కావాలి అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యం చూద్దాం. అంటే ఇంకా వివరంగా ఉంటుంది అక్కడ. ఈ పౌలే మరి ఇక్కడ ఎందుచేత మరి దేవుని ఆత్మ అంత మట్టుకే రాయించేయడం మనకు తెలియదు. కానీ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాట రాశాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఇక్కడ చాలా వివరంగా ఉంటుంది. దేవుని ఐశ్వర్యం ఉంది, ఆ ఐశ్వర్యానికి ఒక పరిధి ఉంది. దేని చొప్పున అంటే మనం ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళామనుకోండి,
అది ఒక దాని చొప్పున పనిచేస్తుంది. ఏంటి దానికి ఒక గైడ్ లైన్ ఉంటుంది, ఆఫీస్ ఏం చేయాలో. మనం ఒక జ్యూరిస్డిక్షన్ అని ఉంటుంది. ఒక పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, ఒక బార్డర్ ఊర్లో ఉందనుకోండి, చాలాసార్లు ఈ డిస్ప్యూట్ వస్తుంటుంది. తర్వాత ఎంఆర్ఓ ఈ తాలూకా పరిధిలోని బార్డర్ విలేజెస్లో గొడవ వచ్చినప్పుడు వీడు తీసుకోవాలా వాడు తీసుకోవాలా అనే మీమాంస వస్తుందన్నమాట. కానీ ఇక్కడ దేని చొప్పుననుంది? తన ఐశ్వర్యము చొప్పున, అంటే ఖచ్చితత్వం ఉంది. దేవుడు నరులకు ఇచ్చేటువంటి దేవుని ఐశ్వర్యము దానికి ఒక పరిధి ఉంది. చొప్పున క్రీస్తునందు, ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాడు, ఎందులో ఉంటుంది అది? క్రీస్తునందు మహిమలో, అంటే క్రీస్తునందు ఉన్న మహిమలో. మహిమ అంటే గొప్పతనం, దానికి ఒక్కదానికే ఉంటుంది, మరొక దానికి ఉండదు. దాని మహిమ అంటే నేను దీన్ని న్యూట్రలైజ్ చేసి చెప్తున్నాను. మహిమ అనేది బహుముఖ అర్థాలు కలిగిన పదం. అది మహిమ ప్రతి జీవికి భూమి మీద ఒక మహిమ ఉంటుంది. గాడిద గొంతు దాని మహిమ. గాడిదలాగా ఎవ్వరూ అరవలేరు. అరుస్తారా? అరవలేరు. కాకి దాని అరుపు దాని మహిమ. ఇది ఇంకా వివరంగా మనకి బైబిల్లో ఉంది. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, అలాగే సముద్రంలో ఉన్న చేప యొక్క మహిమ వేరు, ఇంకా పక్షి యొక్క మాంసానికి ఉన్న మహిమ వేరు అని బైబిల్లో ఉంది. ప్రతి జీవి ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటుంది, అది దాని మహిమ. అలాగే దేవునికి ఒక మహిమ ఉంది. ఆ మహిమను బట్టే దేవుడు మనకు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. అదే ఫిలిప్పీలకు రాసినప్పుడు చెప్పాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దీనిని చాలామంది వక్రీకరిస్తారు. ఈ మాటని భౌతిక సంబంధమైన దానికి మార్చి చెప్తారు. చాలా చోట్ల నేను విన్నాను, మీరు వినే ఉంటారు. దేవుడు తన మహిమ చొప్పున మీ అవసరాలు, ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అంటాడు. ఆ అవసరము మారు మనస్సు సంబంధమైనదే. మారు మనస్సు సంబంధమైనదే. అందుకే దీనికి ఎన్ని బ్రాకెట్లు ఉన్నాయంటే, తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందున్న మహిమలోనే, దానికి కూడా ఒక పరిధి ఉంది. క్రీస్తునందు ఏముంది? క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. క్రీస్తు దేని కొరకు యేసు క్రీస్తుగా మారాడు అంటే, ఆయన ఒక పని మీద దేవుని చేత అభిషేకింపబడ్డాడు. అభిషేకింపబడ్డాడంటే స్థిరపరచబడ్డాడు. ఇంకా ఆయన అటు ఇటు కదలడం అవ్వదు. దేని కొరకు దేవుడు ఆయన్ని స్థిరపరిచాడు అంటే, నరులకు మనస్సు మార్చడానికి, నరుల పాపాలను క్షమించడానికి, అంత మట్టుకే. అందుకే క్రీస్తు యేసునందు ఉన్న ఆ మహిమలో మీ ప్రతి అవసరము, అంటే నీ ప్రతి పాపమును చేయడానికి ఇష్టపడని మనస్సును నీకు ఇవ్వడానికి ఆయనను దేవుడు ఏర్పాటు చేశాడు. మనం అదే అపేక్ష, ఈ అపేక్ష కలిగి మాత్రం మీరు ప్రార్థన చేసుకుంటే చాలా త్వరగా మారు మనస్సు అనుగ్రహింపబడుతుంది. ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, ఒక వస్తువు అపవిత్రపడుతున్న కొలది పవిత్రపరిచే సామర్థ్యం పెరగవలసి వస్తుంది. మనం ఒక దృక్పథంతో దేవుని దగ్గర కూర్చుని ఉంటే అప్పుడు మనం చెప్పగలం, నేను నా శరీర కార్యాలు ఉన్నాయి, ఈ 14-15 ఉన్నాయి, వాటిలో కొన్ని నాకు గెలవడానికి నాకు శక్తి చాలదనుకోండి. అప్పుడు ఏం చేస్తాను? గెలిచినటువంటి వాటిని పక్కన పడేయండి. అవి పాస్ అయిన సబ్జెక్టులు. ఎక్కడ నేను ఓడిపోతున్నానో ఆ విషయాలను దేవుని దగ్గర ఉంచి, నీ అనుగ్రహ ఐశ్వర్యమును నాకు ఇస్తానన్నావు కదా, నీ లేఖనంలో నేను చదివాను, దానిని నాకు దయచేయి అని నీవు అడగాలి. ఆ ఒక్కటే ఉంటుంది అభిప్రాయం కనుక, నీ దగ్గర ఖచ్చితత్వం ఉంటుంది కనుక దేవునికి ఆ మాట ఇష్టమవుతుంది. ఉంది కదా, నా చిత్తానుసారముగా మీరు నన్ను ఏది అడిగినను అది పొందుకొని ఉన్నామని నమ్ముడి. అంత కాంక్రీట్గా చెప్పాడు దేవుడు. కానీ మనం దీనిలో మా ప్రతి అవసరము తీరుస్తానన్నావు కదా,
మా పిల్లల ఫీజులు, ఆరోగ్యం, అనారోగ్యం, బంధువులు, గొడవలు, వాటాలు, భూములు, వీటన్నిటినీ మనం దానిలో చేర్చడం వలన ఏమవుతుంది? ప్రధానమైన అంశము అల్పమవుతుంది, అనవసరమైనవి విస్తారంగా పెరిగిపోతాయి. కనుక మారు మనసు సంబంధమైన అంశాన్ని మాత్రమే మనము దేవుని ముందుంచినప్పుడు ఆయన అనుగ్రహ ఐశ్వర్యం మనకు వస్తుంది. దేవుని ప్రజలు సిద్ధపడవలసిన సమయం ఇది. ఇంకా అటు ఇటు ఆలోచించుకునే సమయం కాదు. కనుక ప్రభువు వచ్చినప్పుడు తెలియదు, ఎవ్వరికీ తెలియదు, ఒక్క క్షణంలో జరిగిపోతుంది. సిద్ధపడండి. దీనికి ఏ పెట్టుబడి పెట్టక్కర్లేదు, మనస్సు నిలిపితే సరిపోతుంది. దేవుడు కూడా ఆ మనస్సు గురించి చెప్తున్నాడు. మారు మనస్సు పొందడానికి నా ఐశ్వర్యాన్ని నీకు అనుగ్రహిస్తాను అని. అది మన వాగ్దానం ఈరోజు. నీవు మారు మనస్సు పొందడానికే నేను ఓర్చుకుంటున్నాను, ఆలస్యం చేస్తున్నాను, దీర్ఘశాంతము కలిగి ఉన్నాను, నన్ను నేను అణుచుకుంటున్నాను. నీవు మారు మనస్సు పొందడానికి నేను ఓపిక పట్టేది దానికోసమే, నీకు అనుగ్రహం చూపేది దానికోసమే, నా ఐశ్వర్యాన్ని ధారపోసేది దానికోసమే. మారు మనస్సు అది చాలా విలువైనది. ఒక క్షణంలో నిన్ను మార్చి నిత్య జీవములో నిలువబెట్టే శక్తి ఆ మారు మనస్సు ఒక్కదానికే ఉంది. అందుకే ఫిలిప్పీయులకు రాసినప్పుడు ఆయన మహిమలో ప్రతి అవసరము, నీవు ఏ దోషాన్ని, ఏ శరీరక్రియని జయింపలేకపోతున్నావో దానిని జయింపజేయడానికి, నీ అవసరం అదే గనక దానిని తీర్చడానికి దేవుడు సిద్ధం. ప్రతి అవసరము తీర్చును. దేనికోసం? క్రీస్తు యేసునందున్న మహిమలో, ఆ ఐశ్వర్యములో మాత్రమే నీవు దాన్ని వెతుక్కోగలగాలి. ఇప్పుడు నీ ఏరియా చాలా చిన్నదైపోయింది ప్రార్థనలో. అందులో ఏంటి? శరీర ఇచ్ఛలు. ఎక్కడ జయించలేకపోతున్నావు? ఏం చేయాలని నీకు ఆలోచన వస్తుంది. ఎందుకు నువ్వు అలాగ దాటి వెళ్ళిన పరిశుద్ధుల్ని చూసి లేదా యేసు వైపు చూసి ఎందుకు నీవు సముదాయించుకోలేకపోతున్నావు? శక్తి చాలలేదు. అప్పుడు ప్రార్థన చెయ్యి. ఈ విషయంలో నీ ఆజ్ఞ ఇదిగో నాయన స్పష్టంగా ఉంది, కానీ నా శరీర ఇచ్ఛ నన్ను బాధ పెడుతుంది. ఇదిగో ఇందులో నాకు నీ ఐశ్వర్యం కావాలి. నా దగ్గర పేదరికం ఉంది, నీ ఐశ్వర్యం కావాలి. నా శక్తి చాలలేదు, నీ అనుగ్రహము కావాలి అని అడుగు, నీ అవసరం తీరుతుంది. అలా కాకుండా దీన్ని చెదరగొట్టుకుంటూ గనక నీ శరీర అవసరాలన్నిటి గురించి అడిగిన తర్వాత దీని గురించి ఏదో వచ్చిన నామమాత్రంగా నువ్వు చెప్పి వెళ్ళిపోతే నీకు అనుగ్రహింపబడదు. ఈ రెండు వాక్యాల యొక్క అంశము అది ఒక్కడే. దేవుని మహిమ అని ఎంత ఖచ్చితం ఉంది. క్రీస్తునందు మహిమలో, క్రీస్తునందున్న మహిమలో. క్రీస్తునందున్న మహిమ ఏంటి? మారు మనస్సు, పాపక్షమాపణ. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది ఎందుకు? మారు మనస్సును, పాపక్షమాపణను ప్రకటించడానికి. నీ పాపక్షమాపణ కొరకు కావలసిన పరిశుద్ధ రక్తాన్ని సంపాదించి చిందించి వెళ్ళడం. దేని కొరకు? మన సమస్తమైన అపవిత్రత నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికి. దీనికి వేరే వేరే అర్థాలు చెప్తే దాన్ని వేరే భౌతిక సంబంధమైన భావనలోనికి తీసుకొని పోతే దారి తప్పిన వాళ్ళం అవుతాం. దేవుని యొక్క నీతిని అవినీతిగా మార్చిన వాళ్ళ ఆ పాపం మనకు తగులుతుంది. మనం 1వ అధ్యాయంలో చదివాం కదా, ఏంటది? సత్యమును అడ్డగించే దుర్నీతి. అది ప్రమాదకరం. అది సాతాను యొక్క ప్రధాన లక్షణం. అది దేవుని యొక్క నీతిని దుర్నీతిగా చూపించడం. అది మొట్టమొదట దేవుడు ఆదాముతో చేసిన నిబంధనను కత్తిరించినటువంటిది. అది దేవునికి నరునికి ఉన్న
ఒక అనుగ్రహ సంబంధమైన సంబంధాన్ని తెంచివేసిన మాట సాతాను మాట. నీవు చావనే చావవు. అంతే. ముఖ్యంగా మన దేశంలో ఈ భక్తి అంతా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్లకున్న గర్వం చేత వాళ్ళు దానిని అక్షయుడిని క్షయమయ్యే వాళ్ళేగా, కనబడని వాడిని కనిపించే జంతువులుగా వాళ్ళు మార్చి వాళ్ళు చెదిరిపోయారు. కనుక రాత్రి మనం చెప్పుకున్నట్లుగా క్రమశిక్షణ అనేది చాలా మంచిది. దాన్ని భయభక్తులు, క్రమశిక్షణనే బైబిల్ పరిభాషలో భయభక్తులు అని అంటాం. క్రమశిక్షణ అనేది భక్తిలో భాగం కాదు. క్రమశిక్షణ అనేది ఇప్పుడు ఉదాహరణకి స్కూల్ ఉందనుకోండి, స్కూల్లో పిల్లడికి ఏం చేస్తాం? బెల్ల కొట్టేసరికల్లా ప్రార్థనకి రావాలి, బెల్ల కొట్టేసరికల్లా పీరియడ్లో క్లాసులో కూర్చోవాలి, మళ్ళా బెల్ల కొట్టేసరికి వచ్చే టీచర్ కోసం రెడీగా పుస్తకాలు చేసి, ఇవన్నీ ఏంటి? క్రమశిక్షణ. ఇవి చదువు కాదు. టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి, ఇంటర్వెల్ ఉంటుంది. ఇవన్నీ ఈ క్రమశిక్షణ పద్ధతులన్నీ చదువు కాదు. కానీ చదువు రావాలి అంటే ఈ క్రమశిక్షణ అవసరం. మన క్రమశిక్షణ ఏంటి అంటే అబద్ధంతో కూడుకున్నది కాదు, దేవుని ఎడల భయభక్తులతో. భయభక్తులు అనేవి పరిశుద్ధతలో భాగం కాదు. పరిశుద్ధతను సంపాదించుకోవడానికి భయభక్తులు అవసరం. అది క్రమశిక్షణ విద్య నేర్చుకోవడానికి అవసరం, కానీ క్రమశిక్షణ విద్య కాదు. భయభక్తులు అనేవి పరలోకానికి తీసుకెళ్ళవు, పరిశుద్ధతనివ్వవు. భయభక్తుల వలన పరిశుద్ధత అబ్బుతుంది. ఈ స్లాబ్కి డెక్కింగ్ కావాలి, స్లాబ్లో డెక్కింగ్ ఉండదు. అవునా? క్రమశిక్షణ అది. ప్రార్థన అనేసరికల్లా మీరు తినకపోయినా పరిగెత్తుకొని రండి, ఆలస్యం చేయకండి. దానివలన కీడు అనేది ఆవరిస్తుంది. ఆ బెంగ మీలో ఉండాలి. అలాగ ఏదో జరుగుతుందని భయపడి రావడం కాదు. దేవుడేమన్నా నన్ను ప్రేమించమన్నాడు. నీ మనఃపూర్వకముగా నన్ను ప్రేమించు, నీ పూర్ణాత్మతో నన్ను ప్రేమించు. అది దేవుడు చెప్పింది. నా దేవుని సన్నిధికి వెళ్ళవలసిన సమయం వచ్చింది, నేను త్వరపడి వెళ్ళాలి అని నువ్వు సిద్ధపడి వచ్చి కూర్చోవాలి. ఈ రోజున మీరు ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవడం నేను చూశాను. అక్కడ ఉండి మేలు జరుగుతుంది. ఇలాగే మీ జీవితం అంతా చేయండి. కనుక నేడు మనం నేర్చిన విషయం ఏంటి అంటే, దేవుని అనుగ్రహము లేదా దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మనలను దేని కొరకు ప్రేరేపిస్తుంది అంటే, దేని కొరకు? మారు మనస్సు పొందడం కొరకు. ఆ మారు మనస్సు ఏ విషయములో నీకు లేదో ఆ విషయంలో మారు మనస్సు కలగడానికి దేవుడు నీకేమిస్తాడనుంది? ప్రతి అవసరము అంటే ఏది నీకు మారు మనస్సుకు సంబంధించిన లోపముందో ఆ లోపము నుండి నిన్ను బయటపడేయడానికి నీ అవసరం ఏదో దాన్ని ఆయన తీర్చును అని దేవుడు అక్కడ కన్క్లూడ్ చేశాడు. కనుక నీవు ప్రార్థన చేసేటప్పుడు ప్రధాన అంశం ఏంటి అంటే మారు మనసు సంబంధమైన సంగతులు, మరి ముఖ్యంగా శరీర కార్యములు. ఆ శరీర కార్యాలు దండకంలాగా మనసులో ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు అందులో ఏది నిన్ను నిత్య జీవితంలో శోధిస్తుందో, ఏది నిన్ను దారి తప్పేలాగా లేదా దేవునికి దూరం అయ్యేలా చేస్తుందో దాని మీద దృష్టి పెట్టు. అది ఎంత బలమైనదైనా ఆయన అనుగ్రహ ఐశ్వర్యములో కొట్టుకొని పోతుంది. ఈ ఒక్క విషయము మీరు మీ హృదయంలో చేర్చుకోండి. దేవుని అనుగ్రహము, దేవుని దయ మనల్ని ఎందుకు ఓర్చుకుంటున్నాడు, మనల్ని ఎందుకు ఆయన వెంబడిస్తున్నాడు, ఎందుకు సహిస్తున్నాడు అంటే నీవు మారు మనస్సు పొందడానికే త్వరపడాలి. నీవు ఆయన సహిస్తున్నాడు కదా, నాకేం అవ్వలేదు కదా, పర్వాలేదు కదా, దినం గడిచిపోతుంది కదా అంటే ఆయన నిన్నెంతైనా సహిస్తాడు. ఆయనకున్న నామమే దీర్ఘశాంతుడు, దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. అవి ఆయన కోల్పోడు. కానీ దానిని ఆధారం చేసుకుని నీవు ఆలస్యం చేస్తే ఆయన ఎందుకు సహించాడో
అది నీవు ఎరగకపోతే నీవే నష్టపోతావు. కనుక మారు మనస్సు ప్రధానం. మారు మనస్సు మీద మీరు దృష్టి పెట్టండి. మీ మనసు మారిందో లేదో మీరు పరీక్షించుకోండి. మీ శరీర కార్యముల విషయంలో మీ మనస్సు మారితే ఆత్మఫలము కలిగినట్టే లెక్క. ఎందుకంటే మన హృదయంలోనున్న ఒక అపవిత్రత పోయింది అంటే ఎవరు తీశారు దాన్ని? దేవుడు దాన్ని తీసినప్పుడు అక్కడ ఏం పెడతాడు? ఆత్మఫలాన్ని. పాపము పోయింది అంటే పరిశుద్ధత వచ్చినట్లే. పోయిన పాపము ఏ పరిస్థితుల్లో మరలా తొంగి చూడకుండా ఉండడానికి నీవు జాగ్రత్త తీసుకోవాలి. ఉంది కదా, సైతాను ఒకని హృదయాన్ని విడిచి వెళ్ళిన తర్వాత వాడి దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? పుట్టింటి మీదే ఉంటుంది. మళ్ళీ వచ్చేద్దాం అనిపిస్తుంది. వాడు వచ్చి చూసినప్పుడు కనుక అది దైవత్వంతో దేవుని లక్షణాలతో నింపబడి ఉండకపోతే వాడు మళ్ళీ అందులో ఇంకా బలంగా వచ్చి ప్రవేశిస్తాడని మనం చదువుకున్నాం. కనుక ఇవన్నీ దేవుడు చేస్తాడు. మనం చేయవలసిందల్లా ఒకటే, శరీర కార్యాలను చంపగలగాలి. దానికి సహాయము దేవుడే ఇవ్వాలి. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో ఎక్కడో ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా కూడా ఇలాంటి బాధలు పడ్డాడు పాపం. అంటే దేవుడు ప్రజలకి ఇలాగ ప్రకటించు, వాళ్ళు ఎలా మనసు మార్చుకోవాలి అది ఇది అని దేవుడు చెప్తుంటే ఇర్మియా ఆ వాక్యాన్ని వింటూ ఆగిపోతాడు. ఆగి దేవునితో ఈ మాట చెప్తాడనమాట. ఏమని? తమ మార్గములను ఏర్పరచుకొనుట నరుని వశములో లేదు. అంటే ఇతనికి బాధగా ఉంది అప్పుడు ఇర్మియాకి. నువ్వు ఇలాగ మారమంటున్నావు, కానీ అలాగ మారే శక్తి మనిషిలో లేదు. కాబట్టి దేవుని వలననే మనం విడుదల పొందాలి. ఈ వాక్యం మనల్ని ఏం తెలియజేస్తుంది? నేను నా సొంత శక్తి చేత పరిశుద్ధుడను కాలేను. ఎవడైనా భూమి మీద ఒక మనుషుడు పరిశుద్ధుడయ్యాడు అంటే కేవలము దేవుని శక్తి వలన మాత్రమే. అదే దేవుని జ్ఞానానికి దేవతల జ్ఞానానికి తేడా. ఈ తిండి తినడం వలన, ఈ జుట్టు ఇవ్వడం వలన, ఈ నదిలో మునగడం వలన, ఈ విభూది రాసుకోవడం వలన, నేల మీద పడుకోవడం వలన, జోడు లేకుండా నడవడం వలన ముక్తి వస్తుంది. ఈ సొంత శక్తి చేత ముక్తి కలుగుతుంది అనేది దేవతల భావన. దేని వలన రాదు. అసలు నరుడు వశములోనేది లేదు, కేవలము దేవుని. అందుకే ఆ లేఖనంలో పౌలు అంత ఖచ్చితంగా రాశాడు. దేవుని అనుగ్రహ ఐశ్వర్యము, ఆయన దీర్ఘశాంతము, ఆయన కనికరము, ఆయన ఓర్పు అన్నీ నీకు ఒక్క విషయాన్ని తెలియజేస్తున్నాయి, మారు మనస్సు పొందాలి అని. దేవుని సర్వశక్తి ఆ పని దగ్గరే కేంద్రీకృతమై ఉంది. నీవు దేవుణ్ణి కలుసుకుంటే ఆ చోటులో సులువుగా దేవుడు నీకు దొరుకుతాడు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నాయన, నీ అనుగ్రహ ఐశ్వర్యము కొన్ని పరిధులకు లోబడి మాకు సంపూర్ణముగా అది అనుగ్రహింపబడుతుందని, ఏ తావులలో దానిని మేము సొంతము చేసుకోగలమో కూడా మాకు వివరించినందున నీకు స్తోత్రములు కలుగునుగాక. నాయన, తరతరములలోనూ అనేక మంది పరిశుద్ధులను సిద్ధపరిచిన నా ప్రభువా, నీ దయను బట్టి మేము ప్రార్థించుకొనుచున్నాం. మా తరములో ఈ స్థలములో మమ్మను కూడా పరిశుద్ధపరిచి నీ రాజ్యం కొరకు సిద్ధపరచు. నీ రాకడ కొరకు ఎదురుచూచు భాగ్యమును అనుగ్రహించు. సంపూర్ణమైన సిద్ధపాటుకు మంచి మనస్సాక్షిని మాకు అనుగ్రహించి ఆదరించమని నీ ఆత్మచేత ఒప్పించి విరిగి నలిగిన మనస్సును ప్రసాదించి నాయన, నిన్ను రుచి చూచి ఎరిగే భాగ్యమును పరిస్థితులను మాకు దయచేయమని, దుష్టు నుండి తప్పించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి.